ఈ నెల 18న హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో షాట్గన్ కరాటే అకాడమీ తరఫున 35వ కరాటే కున్ఫు పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బోధన్ మంగల్పాడ్ కరాటే విద్యార్థులు పాల్గొని ఛాంపియన్షిప్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి సత్తా చాటారు. అదేవిధంగా ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామానికి చెందిన 9 మంది విద్యార్థులు గ్రౌండ్ ఛాంపియన్షిప్ కప్ను సాధించారు. విద్యార్థులకు బోధన్కు చెందిన మాస్టర్ ఖయ్యూమ్ కరాటే పల్లవి ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీగా గ్రామ ప్రధాన కూడలిలో తిరుగుతూ శిక్షణా సెంటర్కు చేరుకున్నారు. మంగళపాడ్ గ్రామం చెందిన చేపూరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఖయ్యూమ్ మాస్టర్ పల్లవి గౌడ్కు మెమంటో అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు దృష్టిలో పెట్టుకొని మహిళలు తప్పకుండా శిక్షణ తీసుకొని సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటా శ్రీనివాస్, మధుకర్ గౌడ్, బుడ్డ రవి గౌడ్, నార్లా గోవర్ధన్, రంజిత్ గౌడ్, నవీన్, చిక్కా గౌడ్, బుడ్డయ్య, గణేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం, ఇండోర్ నగర్ స్టేడియం హైదరాబాద్లో జరిగేటువంటి 35వ జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించబడ్డాయి. షోట్కాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారి తరఫున జాతీయ స్థాయి పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో పలు రాష్ట్రాలు పాల్గొనగా మన జిల్లా నుంచి మంగళపాడు విద్యార్థులు 9 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి స్థానాలు, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం కూడా దక్కించుకున్నారు. కాబట్టి మంగళపాడు గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే, ఈ పిల్లలు ఈరోజు కేవలం 2 నెలల ప్రాక్టీస్లోనే ఈరోజు వీళ్ళు పథకాలు సాధించడం జరిగింది. మాకు ఇంకా 2-3 నెలల అవకాశం ఇస్తే వీళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకు ఏ రకంగా వాళ్ళకు ప్రాక్టీస్ చెప్పాలన్నది మాకు ఒక అవగాహన ఉన్నది. సో ఇందులో ఒక 5 మంది పిల్లలు, ఆడపిల్లలు కూడా ముందు స్థాయిలో మొదటి పథకం సాధించడం జరిగింది. సో అలాగే ఈ మంగళపాడు గ్రామానికి మేము రావడానికి మాకు ముఖ్య కారణం మన కరాటే పల్లవి అండ్ మా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వీళ్ళ సహకారం మాకు చాలా బాగా ఉంది. వీళ్ళ సహకారం వలన మేము ఎంత సాధించగలిగినాం. సో నెక్స్ట్ ఈ మా కరాటే ఏంటంటే పల్లె గ్రామాల్లో కూడా విస్తరించాలి. సో రేపు ఈ ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో వెళ్ళి ఆడపిల్లల్ని కూడా మంచిగా కరాటే నేర్పాలని చెప్పేసి ఒక టార్గెట్తో మేము పనిచేస్తున్నాము. సో మన కరాటే పల్లవి 2022 జాతీయ స్థాయి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే అమ్మాయిలకు ఒక ఆదర్శంగా ఉంది. కాబట్టి ఈ విద్య ప్రతి ఒక్క అమ్మాయి ఈ విద్య నేర్చుకోవాలని చెప్పేసి మా యొక్క సంస్థ ఆలోచన అన్నమాట. రేపు జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏదైతే ఉన్నాయో తిరిగి తిప్పి కొట్టాలంటే ఆడపిల్లలు దృఢంగా ఉండాలి, ఫిట్నెస్గా ఉండాలి. అందులో మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి మన ఆడపిల్లలకి స్పెషల్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్, యుద్ధ కళల శిక్షణ, ఆత్మరక్షణకే సాధన అనే ఒక సబ్జెక్ట్ మీద మన కరాటే పల్లవి గారు కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ గ్రామాన వెళ్ళి వీళ్ళు ఒక్కొక్క గంట క్లాస్ చెప్పడం అంటూ జరుగుతుంది. అలాగే ఈసారి జాతీయ స్థాయిలో పోటీలకు మన పిల్లల్ని తయారు చేశారు. ఈ రకంగా మీరు సాధించిన విషయం మీరు చూస్తున్నారు. చిన్న పిల్లలు వాళ్ళ ఉత్సాహాన్ని చూడండి. వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇదే ఉత్సాహంలో వాళ్ళు ఎదిగితే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ బతికే విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళలో ఒక ఉత్సాహం అంటూ వస్తుందన్నమాట. ఇది స్పోర్ట్స్లో ఒక కరాటేకే ఉన్న ప్రత్యేక స్థానం అనమాట. స్పోర్ట్స్లో చాలా ఉన్నాయి, టేబుల్ టెన్నిస్, హాకీ, క్రికెట్ అవి చాలా ఉన్నాయి. కానీ ఒక మార్షల్ ఆర్ట్స్ ఒకటి మాత్రమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పైకి తీసుకొస్తాను. నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను ఒక బలవంతుడిని అని నమ్మగలిగే ఒక విద్య మాత్రమే మార్షల్ ఆర్ట్స్. సో ఈ గ్రామవాసులకు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు ఫిట్నెస్ ట్రైనింగ్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్గా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా వద్దకు పంపిస్తే మేము వీళ్ళకు తగిన శిక్షణ ఇచ్చి ముందు వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధానంగా మేము ట్రైన్ చేస్తామని అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరాటే కుంఫు ఎల్బీ హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో మా మంగళపాడు గ్రామం నుంచి చిన్నారులు 12th అండర్ లోపల ఉన్న పిల్లలందరూ పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా పథకాలు కూడా 1st, 2nd, 3rd, 4th పథకాలు సాధించారు. అలాగే టీమ్ కప్ కూడా సాధించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది మాకు పేరెంట్స్కి. ముందు కూడా 2nd లెవెల్లో కూడా వెళ్ళాలని కోరుకుంటూ మానసికంగా ప్రశాంతంగా అండ్ ఫిట్నెస్ కోసం, శారీరక దృఢత్వం కోసం ఈ కరాటే అవసరం ఉంది. కాబట్టి ఈ జనరేషన్లో ముందు కూడా పిల్లలు ఇంకా అనేక పథకాలు సాధించాలని మనస్ఫూర్తిగా మా పేరెంట్స్ తరఫున అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పిల్లలకి. థ్యాంక్ యూ.